శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక భక్తురాలు తన 10 ఏళ్ల కూతురితో కలిసి శ్రీమఠం ముందు బస్సు దిగింది. ఆ పిల్ల చేతిని పట్టుకొని ఆమె రోడ్డు దాటింది. ఆమె ఏదో ఆలోచిస్తోంది. శ్రీమఠంలో రద్దీ బాగా ఎక్కువగా ఉంది. భక్తుల తాకిడి ఎక్కువగా లేకపోతే పరమాచార్య స్వామి వారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇలా ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంది ఆవిడ శ్రీమఠం ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే తన పాప తప్పిపోయినట్టు తెలుసుకుంది. వెంటనే కంగారు పడింది. చుట్టూ వెతికింది. కానీ ఎక్కడా తన కూతురు కనబడడం లేదు. వెంటనే లోపలికి వెళ్ళి పరమాచార్య స్వామి వారితో చెప్పుకుంది. మహాస్వామి వారు కొద్దిసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారు. వెంటనే కాళికాంబ దేవస్థానానికి వెళ్ళు. ఒక కాగితంపై నా కూతురు తప్పిపోయింది, కనిపెట్టి నాకు తెచ్చివు తల్లి అని వ్రాసి ₹1 దక్షిణగా ఆ చిట్టీతో పాటు దేవస్థానంలోని హుండీలో వెయ్యి. మళ్ళా తిరిగి ఇక్కడికి రా అని చెప్పారు. ఆ భక్తురాలు ఆందోళనతో ఖాళీ ఖాళీ అని మనసులో మననం చేసుకుంటూ బయలుదేరింది. ఎంతటి ఆశ్చర్యం, ఎంతటి అద్భుతం! ఆ అమ్మాయి కాళికాంబ దేవస్థానం ద్వారం ముందు ఏడుస్తూ నిలబడి ఉంది. కొంతమంది భక్తులు ఆ పాపని ఓదారుస్తూ వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భక్తురాలు ఆ పాప తన బిడ్డ అని చెప్పి ఆ పాపను ఓదార్చి తీసుకొని వెళ్ళింది. ఇంతటి ఆపద నుండి గట్టెక్కించిన పరమాచార్య స్వామి వారికి కృతజ్ఞత పొంగి పొర్లగా నేలపై పడి నమస్కారం చేసింది. నేను చెప్పినట్టుగా చిట్టీలో రాసి హుండీలో వేశావా అని అడిగారు. అవును పెరియవా అని చెప్పింది. అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది పెరియవా, ఇక్కడ నాకు కేవలం కాళికాంబ కనబడుతోంది అని సంతోషంతో బదులిచ్చింది. అవును పెరియవా, వేశాను. అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది మీరే, ఇక్కడ నాకు కేవలం కాళికాంబ మాత్రమే కనబడుతుంది అని సంతోషంతో బదులిచ్చింది. మరి పరమాచార్య స్వామివారు కాళియా కామాక్షియా? సర్వమాతృ స్వరూపములు పరమాచార్య స్వామివారే.